లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 14 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఈ విషయం సీఎం రేవంత్ ను కలిసి పార్టీ పరిస్థితిపై సర్వే రిపోర్టు అందజేశారు. దక్షిణాది జిల్లాల్లో కాంగ్రెస్ బలంగానే ఉన్నా ఉత్తరాదిన మాత్రం ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆ సర్వేలో సూచించారు. దీంతో రేవంత్ ఇక ఉత్తర తెలంగాణలోని బీజేపీ బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 8 స్థానాల్లో గెలిచింది. వీటిలో 7 సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. మిగిలిన 1 సీటు మాత్రమే హైదరాబాద్ సిటీలో ఉంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 4 సీట్లు గెలుచుకుంటే అందులో 3 సీట్లు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. నార్త్ లో కమలానికి కొంత పట్టు ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు పోటీ కొనసాగనుంది. దీంతో నార్త్ తెలంగాణలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ బీజేపీకి చెందిన బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. గ్రామ మండల అసెంబ్లీ స్థాయిలో పట్టున్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా అక్కడ తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అనే విశ్వాసంతో హస్తం పెద్దలున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెంచింది. మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఎన్నికలపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అలాగే స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో పూర్తి స్థాయిలో సర్వే రిపోర్టు తెప్పించుకుని చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుపొందాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి సర్వేలన్నీ కాంగ్రెస్కే అత్యధిక సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఎలాగైనా కనీసం 14 సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తూ ఉంది. ఇప్పటికే 2 దఫాల సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్టును మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డిని కలిసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కండిషను 17 పార్లమెంటు స్థానాల్లో ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ రిపోర్టును రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇక నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కేసీ వేణుగోపాల్ని కలిశారు. ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికలో రేవంత్ రెడ్డి ఎవరిని సూచిస్తే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాము, అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికోసం ఇప్పటికే సర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఏకమై పోటీకి వచ్చినా కాంగ్రెసే 14 సీట్లు గెలిచేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ చర్చిస్తూ ఉన్నారు. ఇక ఆశావాహులకు సంబంధించి ఇప్పటికే 309 మంది గాంధీ భవన్లో అప్లై చేసుకున్నారు. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వాళ్ళతోని టికెట్లకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అట్లాంటి నాయకులు కూడా పార్టీలో చేరికలు, అదేవిధంగా ఏఐసీసీ పెద్దలతో చర్చలు, ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. మొత్తానికైతే 14 సీట్లు ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే పనిలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా సునీల్ కనుగోలు వీరిద్దరూ నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ప్రాబబుల్స్కి సంబంధించి ఇప్పటి వరకు 17 నియోజకవర్గాల్లో ఆశావాహులను ఇప్పటికే ఒకసారి వడపోత చేశారు. పీఈసీకి సంబంధించిన సమావేశంలో ఈ లిస్టు చూస్తే ఇటు వరంగల్ నుంచి సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, అద్దంకి దయాకర్ ఆశావాహులుగా ఉన్నారు. ఇటు నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్ ఆశావాహులుగా ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవలాల్ రాథోడ్ వీరిద్దరికి సంబంధించినటువంటి సర్వే సునీల్ కనుగోలు టీం చేస్తూ ఉంది. మహబూబాబాద్కి సంబంధించి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయబాయ్
ఈ ముగ్గురి పేర్లు ప్రాబబుల్స్లో ఉన్నాయి. ఖమ్మంకి సంబంధించి రాజేంద్ర ప్రసాద్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్, మల్లు నందిని ఈ నలుగురు ఆశావాహులుగా ఉన్నారు. హైదరాబాద్కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు నేతలు హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఇది ఎంబీటీతో పొత్తు పెట్టుకొని ఎంబీటీకి ఈ స్థానాన్ని ఇస్తే అసదుద్దీన్ను ఓడించవచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షి ఎంబీటీ వాళ్ళతో చర్చలు చేస్తూ ఉన్నారు. ఇటు కరీంనగర్కి సంబంధించి ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరేళ్ల శారద వీళ్ళు నలుగురు టికెట్ను ఆశిస్తున్నారు. పెద్దపల్లికి సంబంధించి రామల్ల రాధిక, పెరికేశాం, గడ్డం వంశీ ఈ ముగ్గురు టికెట్లను ఆశిస్తున్నారు. నిజామాబాద్కి సంబంధించి ఇరవత్రి అనిల్, జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అదేవిధంగా సినీ నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు ఈ నలుగురు కూడా టికెట్ను ఆశిస్తున్నారు. ఇక మెదక్ నుంచి పోటీ చేయాలని మైనంపల్లి హనుమంతరావు భావిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఇటు నీల మధు ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వచ్చారు, ఆయన కూడా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. జగ్గారెడ్డి లేదంటే ఆయన కూతురికి ఇవ్వాలని జగ్గారెడ్డి పార్టీ హైకమాండ్ని అడుగుతున్నారు. దాంతోపాటు దామోదర రాజనరసింహ కూతురు కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇక జహీరాబాద్కి సంబంధించి సురేష్ షెట్కర్, దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష ఈ స్థానం కూడా అడుగుతూ ఉన్నారు. ఇక మల్కజ్గిరి నుంచి కూడా బలమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు సినీ నిర్మాత బండ్ల గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరివర్ధన్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చినా బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్కి సంబంధించి వ్యాపారవేత్త వేణుగోపాల్ స్వామి, డాక్టర్ రవీందర్ గౌడ్, విద్యావేత్త విద్యా స్రవంతి, గడల శ్రీనివాస్ గతంలో డిహెచ్గా పనిచేసినటువంటి గడ్డల శ్రీనివాస్ అక్కడి నుంచి అడుగుతూ ఉన్నారు. ఇక చేవెళ్ళకి సంబంధించి ఇటీవలనే సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆమె అక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. దాంతో పాటు ఇటు దామోదర్ అవేలి, పారిజాత నరసింహారెడ్డి వీళ్ళు టికెట్లను ఆశిస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్కి సంబంధించి ఫార్మా రంగంకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి, జిల్లెల ఆదిత్యారెడ్డి, సీతాదాయకర్ రెడ్డి ఈ నలుగురు టికెట్ అడుగుతూ ఉన్నారు. ఇక నల్గొండకి సంబంధించి జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి వీళ్ళు ప్రాబబుల్స్లో ఉన్నారు. భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేత, కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి వీళ్ళందరూ టికెట్లను ఆశిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని భావిస్తూ ఉంది. 10కి పైగా స్థానాలు గెలవగలిగే స్పేస్ తెలంగాణలో తప్ప వేరే స్టేట్లో ఎక్కడా లేదు. ఈవెన్ కర్ణాటకలో కూడా 10 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందే అవకాశం లేదు. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అందులో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత కూడా రేవంత్ రెడ్డికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. సునీల్ కనుగోలు మరోసారి ఈ సర్వేలు నిర్వహించి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూషన్కి వస్తారు. ఇక దాంతోపాటు పార్టీని పటిష్టం చేసేందుకు చేరికలు దోహదపడతాయని సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డికి చెప్పారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. పక్క పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నేతలు కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి మొన్న ఎన్నికల ముందు పనిచేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఒక స్ట్రాటజీతోని ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి లోపాయికార ఒప్పందాన్ని బయటపెట్టడంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రజల ముందట ఎక్స్పోజ్ చేసి కనీసం 14 స్థానాలు గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. సో మొత్తం ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డికి బాధ్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో గెలుపు గుర్రాలను మాత్రమే సెలెక్ట్ చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు.